వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. విశాఖపట్నం ముఖ్యంగా అనకాపల్లి దగ్గర ఉన్నటువంటి రాంబిల్లి మండలం దగ్గర పంచదార్ల కొండల్ని ఏదైతే గ్రావెలు అలాగే మిగతా స్టోన్స్ వీటి పేరుతో తవ్వేశారో దానికి సంబంధించి ప్రభుత్వం ఒక చర్య తీసుకుంది. పంచదార్ల కొండ మీద 1.39 లక్షల టన్నుల గ్రావెల్ అక్రమ తవ్వకాలు, అనకాపల్లి జిల్లా గనుల శాఖ అధికారి మీద వేటు. లీజు ప్రాంతంలోనూ అదనంగా 63,000 టన్నులు తవ్వేశారు. అడ్డుకోవడంలో విఫలం కావడంతో సస్పెన్షన్. అనకాపల్లి జిల్లా రాంబిలి మండలంలోని పంచదార్ల కొండ మీద గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరిగినట్లు అధికారులు తేల్చారు. లీజు ప్రాంతానికి బయట 1.39 లక్షల టన్నుల మేర గ్రావెల్ అక్రమంగా తవ్వి తరలిస్తే లీజు ప్రాంతంలో సైతం గనుల శాఖ ఇచ్చిన పర్మిట్ల కంటే 63,280 టన్నులు అదనంగా తవ్వినట్టుగా గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించి తవ్వకాలు జరుగుతున్న అడ్డుకోవడంలో విఫలమైన అనకాపల్లి జిల్లా గనుల శాఖ అధికారి మజ్జి శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా గురువారం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఈ పంచదార్ల గ్రామ పరిధిలో మొత్తం కొండ మీద సర్వే నెంబర్ 1లో 2.153 హెక్టార్లలో విజయ్ కుమార్ నాయుడు పేరు మీద గ్రావెల్ లీజ్ మంజూరైంది. అయితే అక్కడ పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో రెవెన్యూ, గనులు, భూగర్భ జల శాఖ, దేవాదాయ శాఖల అధికారులతో జాయింట్ సర్వే నిర్వహించడం జరిగింది. ఇందులో లీజ్ సరిహద్దుకు బయట 1,39,622.23 టన్నుల గ్రావెల్ లీజు సరిహద్దుకి బయట, అంటే సేమ్ యాజ్ గాల్ జనార్దన్ రెడ్డి సుంకులమ్మ దేవాలయాన్ని ఈ విధంగా కూలగొట్టేసి మొత్తం తవ్వుకున్నాడు ఆ రోజుల్లో. అలాగే ఇక్కడ లీజుకి ఇచ్చినటువంటి ప్రాంతం ఒకటైతే లీజుకి బయట ఏకంగా తవ్వేసింది 1,39,622 టన్నులు గ్రావెల్. తర్వాత మొత్తం లీజ్ ప్రాంతంలో 1,67,280.79 టన్నులు తవ్వారు. అయితే లీజుదారు గనుల శాఖ నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్ 1,04,000 టన్నులు గ్రావెల్కి పర్మిట్లు తీసుకొని లీజు ప్రాంతంలోనే 63,280.79 టన్నులకి అసలు ఎటువంటి పర్మిట్లు తీసుకోకుండా అక్కడ కూడా పూర్తిగా తవ్వి పారేశారు. అందువల్ల ఏమైందంటే ఎంతో పవిత్రమైనటువంటి ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి చారిత్రాత్మకమైన పంచధారల ఆ జలవనరు పూర్తిగా అక్కడ ఆగిపోయింది. పాయింట్ నెంబర్ 1. రెండోది, పర్యావరణానికి హానికరం. 3, అసలు పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు? అక్కడ దాదాపు 1,200 సంవత్సరాల క్రితం కట్టినటువంటి గుడి ఉంది, శివాలయం ఉంది, అండ్ చారిత్రాత్మకమైనటువంటి ఏరియా. అండ్ దానికంటూ మనకి మహాభారతంతో దానికంటూ రిలేటివిటీ ఉంది. మరి ఇంత పవిత్రమైనటువంటి, ఇంత చారిత్రాత్మకమైనటువంటి ఒక వాస్తవం అది. అంటే కొంతమంది పిచ్చివాళ్ళు వాగుతూ ఉంటారు కదా, మహాభారతం జరిగింది లేదు, రామాయణం జరిగింది లేదు, ఇలా మాట్లాడతారు కదా. అలా అది జరిగిందిరా నాయన, దానికి ఇదిగో ఆధారం అని చెప్పడానికి అక్కడ ఉన్నటువంటి ఒక ఎవిడెన్స్ అది ఎవిడెన్స్, అది మన చరిత్ర, మన వారసత్వ సంపద. మరి అలాంటి చోట అసలు 1,00,000 టన్నులు తవ్వడానికి అసలు పర్మిషన్ ఎవడిచ్చాడు పంచదార్ల కొండల మీద? ఫస్ట్ థింగ్ అదొకటి. రెండోది, ఇష్టం వచ్చినట్టు తవ్వుతుంటే ఇక్కడ మజ్జి శ్రీనివాసరావు అనేటువంటి అధికారి మాత్రమే అడ్డుకోవడంలో విఫలమయ్యాడా? మరి మిగతా వాళ్ళు ఇప్పుడు ఎవరైతే జాయింట్ కమిటీగా వెళ్ళారో వీళ్ళు ఎవరెవరు, భూగర్భ జలశాఖ, దేవాదాయ శాఖ, రెవెన్యూ, గనులు, ఈ నలుగురు. మరి ఈ నలుగురు అధికారులు కూడా ముందు నుంచి వెళ్ళలేదా? ముందు నుంచి తెలియదా వీళ్ళకి? అసలు మైనింగ్కి ఇక్కడ ఇస్తున్నారు అన్నప్పుడు ఏ సైట్లో ఇస్తున్నారు, దానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం ఏంటి, అది దేవాదాయ శాఖ కిందకు వస్తుంది, పర్యావరణ శాఖ, అటవీ శాఖ కిందకు వస్తుంది అని తెలిసినప్పుడు ఆ అధికారులు ఎందుకు వెళ్ళలేదు? ఏం చేస్తున్నారు? సరే, దీంట్లో ఇప్పుడు ఈయన్ని సస్పెండ్ చేశారు. అనకాపల్లి జిల్లా గనుల శాఖ అధికారి మజ్జి శ్రీనివాసరావుని సస్పెండ్ చేశారు, బాగానే ఉంది. అనుమతి లేకుండా ఆయన జిల్లా కేంద్రాన్ని వదిలి వెళ్ళకూడదు అంటే ఆదేశాల్లో కూడా పేర్కొనడం జరిగింది, బాగానే ఉంది. మరి తవ్వినటువంటి వాడి సంగతి ఏంటి? తవ్విన వాడిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? రెండోది, అక్కడ అంత లోతుల్లోకి శుభ్రంగా తీసుకున్నదేమో 1,00,000 టన్నులు కనుక్కుందాం, తవ్వేసిందేమో 1,39,000 ప్లస్ ఇంకొక 69,000 అంటే ఇంక 2,00,000 టన్నులు అదనంగా మొత్తం 3,00,000 టన్నులు అక్కడ తవ్వేసి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళినటువంటి సన్నాసి ఎవడు? తీసుకెళ్ళిన సన్నాసి ఎవడు? పర్మిషన్ ఇచ్చిన సన్నాసి ఎవడు? అంటే ప్రజల సొమ్ము లేదంటే ప్రజల ఆస్తి, ప్రకృతిని ఏమనుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టు? ఏ ప్రభుత్వం ఉంటే ఏంటి, ఏ రాయి అయితే పళ్ళు రాలు కొట్టుకోవడానికి సామెత ఉంటుంది కదా, అలాగా అధికారులు చూస్తూ ఊరుకోవడం,
మైనింగ్ శాఖ మంత్రి గారికి ఇది తెలుసో లేదో తెలియదు, మరి వారు కూడా దీనికి సంబంధించి చెప్పాల్సిందే. అక్కడ నో మైనింగ్ జోన్ అని ప్రకటిస్తామని ఏదో చెప్పారు. నో మైనింగ్, అది పవన్ కళ్యాణ్ గారు కూడా సీరియస్ యాక్షన్ తీసుకోమని అన్నారు, బాగానే ఉంది. ఈ నష్టాన్ని పూడ్చేది ఎవరు? 3 లక్షల టన్నులు తీసుకెళ్ళిపోయిన వాడు ఎవడు? ఎక్కడికి వెళ్ళింది? ఎంత సంపాదించుకున్నారు? ప్రభుత్వానికి ఎంత కట్టారు? అక్కడ ప్రకృతి ఎంత నాశనం అయిపోయింది, దాన్ని మళ్ళీ రీస్టోరేషన్కి ఎంత ఇదవుతుంది, దాన్ని ఎవడు రికవరీ చేస్తాడు? నష్టం పూడ్చేది ఎవరు? భర్తీ చేసేది ఎవరు? దానికి సంబంధించి చివరాఖరికి ఏదో అంతా అయిపోయిన తర్వాత వచ్చారన్నట్టుగా ఉంటుంది చూడండి సామెత. అలాగా ఇప్పుడు మొత్తం అంతా వాళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువ తీసుకెళ్ళిపోయారు. ఇంకా నయం, న్యాయవాది అనేటువంటి ఆ వంశీ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన కనుక దీని మీద బయటికి రాకపోయి ఉంటే, వీడియోస్ ఇవన్నీ చేసి బయటికి పబ్లిక్కి తెలియచేయకపోయి ఉంటే, ఈ పాటికి ఇంకొక 2 లక్షల టన్నులు 3 లక్షల టన్నులు ఇప్పటికీ ఇంకా తవ్వేసుకుని వెళ్ళేవాళ్ళు. పూర్తిగా పంచదారలు ఆగిపోయి రేపు పొద్దున్న ఏదైనా భారీ తుఫాన్లు ఇలాంటివి ఏమైనా వచ్చాయనుకోండి, ఆ మట్టి అంతా కొట్టుకుపోతూ కొండలు కరిగిపోయి గుడి కూడా ఉంటుందో లేదో తెలియదు. ఎందుకంటే దైవదూషణ కూడా చేయకూడదు, ఇక్కడ తప్పు అవ్వకూడదు. ఎన్ని సంవత్సరాల క్రితం, ఎన్ని వేల సంవత్సరాల ఆలయం అది, ఎప్పటి నుంచి ఉంది అక్కడ? ఇవన్నీ కూడా అవసరం లేదు. వచ్చామంటే మా ఇష్టం, మేము అధికారంలో ఉన్నాం, మా ఇష్టం, మమ్మల్ని ఎవడేం చేస్తాడు? అంతే. అప్పుడు వైసీపీ వాళ్ళు కూడా అంతే, వెళ్ళారు ఋషికొండ మొత్తాన్ని గుండుగొట్టి అక్కడ ఏం చేశారు? బిల్డింగ్లు కట్టారు. ఎందుకు? ఉపయోగం లేదు, వెంట్రుకు ఉపయోగం లేదు దానివల్ల. 750 కోట్లు అక్కడ తగలబెట్టారు. ఇక్కడ చూస్తేనేమో ఇది. ఏం జరుగుతోందండి? ఎవరిష్టం వచ్చిన వాళ్ళు మేము తవ్వేసుకుంటాము, మేము ఆ ఇష్టం వచ్చింది చేస్తామంటే పబ్లిక్ ఎందుకు ఇంకా మీకు ఓట్లేసేది? ఏదైనా కాపాడతారనే కదా. ఆయన కడపలో ఉన్నటువంటి వ్యక్తి అనకాపల్లి దాకా తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? కడప దగ్గర అక్కడ చేసుకోలేడా? వేరే చోట అబాండన్ ల్యాండ్స్ ఉన్న చోట కానీ ఇంకో చోట కానీ అక్కడ క్వారీలు గ్రావెల్ వ్యాపారం సరిపోదా? ఇక్కడి నుంచి దేనికి? రోడ్లు, కొత్త రోడ్లు వేశారు. ఈ టిప్పర్లు ఒక్కొక్కటి 70 టన్నులు 80 టన్నులు తీసుకెళ్తూ ఉంటాయి. ఇసుక, గ్రావెలు, మట్టి ఇష్టం వచ్చినట్టు తవ్వుకుంటూ వెళ్ళిపోవడం తప్పితే ఏం లేదు. ఆ నష్టాన్ని పూడ్చేది ఎవరు? ఇది ప్రజలకి ప్రకృతికి చేసినటువంటి నష్టం. మరి ప్రభుత్వం ఇప్పుడు సమాధానం చెప్తుంది. అధికారి మీద వెయిట్ వేసి మేము చెప్పేదాకా మాకు తెలియకుండా అసలు అనకాపల్లి దాటి వెళ్ళకూడదని మాత్రమే అన్నారు తప్ప ఇంకోటి ఏమీ లేదు. మరి అక్కడ మొత్తం చేసినటువంటి వాడి మీద ఎవరైతే ఈ విజయ్ కుమార్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయన మీద వేసేటువంటి ఫైన్ ఏంటి? ఫైన్ కూడా కాదు, ఇంకా మాట్లాడితే మొత్తం రికవరీ చేయాలి. 2 లక్షల టన్నులు అదనంగా తవ్వేసిన దానికిను ప్లస్ అక్కడ ఇచ్చినటువంటి దాన్ని ఉల్లంఘించి మొత్తం ప్రకృతిని నాశనం చేసిన దానికి ఇంకా మాట్లాడితే క్రిమినల్ యాక్ట్ కింద తీసుకెళ్ళి లోపల పడేసేయాలి. వెనకాల ఎవరున్నా సరే, ఎంపీలు ఉన్నారా, ఎమ్మెల్యేలు ఉన్నారా, మినిస్టర్లు ఉన్నారా, చీఫ్ మినిస్టర్లా, ప్రైమ్ మినిస్టర్లా, ప్రెసిడెంట్లా, ఎవరైనా సరే, ఎవరు వెనకాల ఉన్నారనుకున్నా సరే తీసుకెళ్ళి లోపల వేయాల్సిందే. ఇవి చేయకుండా మాది మంచి ప్రభుత్వం, మేము పారదర్శకంగా ఉన్నాం, వెంటనే చర్యలు తీసుకున్నాం అంటే వెంటనే ఎక్కడ తీసుకున్నారు చర్యలు? మొత్తం అంతా అయిపోయిన తర్వాత చివరాఖరిలో వచ్చి 3 లక్షల టన్నులు వాడిది అయిపోయింది, 1,00,000 టన్నులకి ఇస్తే దానికి డబుల్గా త్రిబుల్గా తవ్వేసుకుని వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు వచ్చిన తర్వాత వెయిట్ వేసాము, చర్యలు తీసుకుంటున్నాం, నో మైనింగ్. ఆల్రెడీ మొత్తం మైనింగ్ చేసి గుండు కొట్టేసిన తర్వాత ఎందుకండి? ఇప్పుడు చెప్పాలి దీనికి సమాధానం. ఇలా దీన్ని క్వశ్చన్ చేస్తే అక్కడికేదో కంప్లీట్ ఇదైపోయింది, గవర్నమెంట్కి యాంటీగా మాట్లాడుతున్నారు, ఇలాంటి అభిప్రాయం పెట్టుకుంటే రేపు పొద్దున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఎవరో ఒకటి ఇష్టం వచ్చినట్టు తవ్వుకుంటూ పోతూనే ఉంటాడు. అప్పుడు కూడా అందరూ నోరు మూసుకు కూర్చుంది. ఆ గుంతల్లో పడి మనమే సమాధి కావచ్చు. అంతకుమించి చెప్పేది ఏం లేదు. దేని దగ్గర జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ మనం తవ్వుకోవచ్చు, ఎక్కడ తవ్వకూడదు అన్నటువంటి ఆలోచన ఉండాలి. అంతేగాని మేము వచ్చాం కదా, ఇన్నాళ్ళు వాళ్ళు తవ్వుకున్నారు కాబట్టి ఇప్పుడు మేము తవ్వుకుంటాం, మీరు తవ్వుకుంటా కూర్చుంటే ఇక్కడ నోళ్ళు తెరిచి కూర్చుంటారు ప్రజలు. మరి ఉంటుంది ఖచ్చితంగా రేపన్న రోజు ప్రజలు చాలా ఖచ్చితమైనటువంటి తీర్పిస్తారు. ఇదే రకమైనటువంటి పనితీరు, ఇదే రకమైనటువంటి తవ్వకాలు జరిగితే ఖచ్చితంగా ఇస్తారు, అందులో ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. సో దీని మీద ఇప్పుడు కావాల్సింది వీళ్ళని సస్పెన్షన్ చేయడం మాత్రమే కాదు, కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అండ్ ద రిస్టోరేషన్ ఆఫ్ ద నేచర్, అక్కడ ఏదైతే డెమాలిష్ చేశారో, కంప్లీట్గా డిస్ట్రక్ట్ చేశారో అదంతా రిస్టోరేషన్కి ప్రభుత్వం ఎంత త్వరగా దీనికి సంబంధించి చర్యలు చేపడుతుంది. ముఖ్యంగా అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మైనింగ్ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మరి ఏ చర్యలు తీసుకుంటారో దీని మీద ఇంకా మీరే తేల్చి చెప్పాలి ప్రజలకి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.